తులసి సేఠ్ ఆలోచించాడు. లోయి సౌందర్యవతి, అందానికి మారుపేరు. ఆమె రూపలావణ్యము అతనిలో దుష్టభావాన్ని రేకెత్తించింది. సరే, నీవు ఇంతగా ప్రాధేయపడుతున్నావు కనుక నీకు సహాయం చేయాలని నిర్ణయానికి వచ్చాను. నీకు వలసినంత సరుకులు తీసుకోవచ్చు, సొమ్ము కూడా తిరిగి ఇవ్వనవసరం లేదు. నేను నీ కోరిక తీరుస్తాను. ప్రతిఫలంగా నీవు నా మనోభీష్టాన్ని నెరవేర్చి తృప్తిపరచాలి అని తన దుష్టభావాన్ని లోయి ముందుంచాడు తులసి సేఠ్. లోయికి తన చుట్టూ ఉన్న ప్రపంచము పరిభ్రమిస్తున్నట్లు గోచరిస్తున్నది. శరీరం చలనం లేకుండా ఆగిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి, వళ్ళంతా చెమటలు పోయసాగాయి. హృదయ స్పందనమే ఆగినట్లు అనిపించింది. నిశ్చేష్టురాలై నిలబడిపోయింది. ఏమిటమ్మా, ఏదో ఒకటి తేల్చి చెప్పు, మేము కొట్టు మూయాలి అన్నాడు తులసి సేఠ్. ఆ మాటతో మళ్ళీ లోయి మనసు బహిర్ముఖమైంది. కానీ ఏం చేయాలి? ప్రతి హిందూ స్త్రీ పరమ పవిత్రంగానూ ప్రాణ సమానంగానూ భావించే పవిత్రశీలాన్ని ఇక్కడ కోల్పోవడమా? అలాగని అదృష్టవశాత్తు ఇంటికి వచ్చిన సంత్పురుషులకు ఆతిథ్యం ఇవ్వకుండా తరిమివేయడమా? ఆమెలో సంఘర్షణ తీవ్రమైంది. కొట్టు కట్టేయాలి, తొందరగా చెప్పమని సేఠ్ ఒక ప్రక్క బలవంతం చేస్తున్నాడు. ఏది ఏమైనా మహాత్ములకు ఆతిథ్యం ఇవ్వడమే ప్రధాన కర్తవ్యం అనిపించింది లోయికి. వెంటనే తన అభిప్రాయాన్ని తులసి సేఠ్కు తెలియజేసింది. నేను మీ కోరికతో ఏకీభవిస్తున్నాను. అయితే ఒక షరతు. నేను అశ్లీలంగా మారి మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వలేను. మీరు సరుకులు ఇవ్వండి, తీసుకొని వెళ్ళి వంట చేసి వారికి వడ్డించి తర్వాత వెంటనే వచ్చి మీ కోరిక తీర్చుతాను అని చెప్పింది లోయి. తులసి సేఠ్ వెంటనే కోరిన సరుకులన్నీ ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి లోయి వంట తయారు చేసింది. భార్య భర్తలిరువరూ మహాత్ములకు ఆహారం వడ్డించారు. వారిని సంతృప్తిపరిచారు. భోజనానంతరము ఇరువరూ కలిసి మహాత్ములకు పాదసేవ చేశారు. వారు నిద్రించగానే తాము భుజించటానికి ఇరువురు బయలుదేరి వంటగది వైపు నడుస్తున్నారు. మహాత్ముల సేవాభాగ్యము లభించినందుకు కబీర్ హృదయం సంతృప్తితో నిండిపోయింది. పొంగి వస్తున్న తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, లోయి, ఇంతమంది సంత్పురుషులకు ఆతిథ్యం ఇచ్చే భాగ్యాన్ని భగవానుడు ఈనాడు మనకు ప్రసాదించాడు. ఇది నిజంగా మన జీవితంలో మరువలేని మరుపురాని మధుర సంఘటన అన్నాడు కబీర్ దాస్. భర్త మాటలను ఇంతవరకు ఆలకిస్తున్న లోయి భర్త వైపు తిరిగి చూసి, ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయున్నాయి. పెదవులు వణుకుతున్నాయి. శరీరం కంపించిపోతున్నది. అదేమిటి లోయి, ఏమిటా కన్నీరు? నాకు తెలుసు, అవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. సాధు పురుషులకు ఆతిథ్యం ఇచ్చిన తృప్తి నిన్ను అంతగా పరవశింపచేసింది అన్నాడు కబీర్ దాస్. లోయి ఆ మాటలు వినగానే ఘోరమని విలపించసాగింది. కబీర్ దాస్కు పరిస్థితి అర్థం కాలేదు. కారణమేమిటో చెప్పమని భార్యను అడిగాడు. జరిగిన పరిస్థితినంతా పూసగుచ్చినట్లు భర్తతో చెప్పింది లోయి. తనలాంటి దుర్మార్గురాలైన స్త్రీ చరిత్రలోనే కనిపించదని దుఃఖించసాగింది. భర్తకు ఇంత ఘోర అన్యాయము తలపెట్టిన స్త్రీ అన్వేషించినా అగుపించదని ఏడ్వసాగింది. కబీర్ దాస్ ప్రశాంతంగా లోయిని సమీపించి, లోయి, పిచ్చిదానా, ఎందుకింతగా దుఃఖిస్తున్నావు? నీవు చేసింది తప్పు కాదు. నీలో ఏ దోషమూ లేదు. క్లిష్ట సమస్యలో నీవు చక్కటి నిర్ణయం తీసుకున్నావు. ఒక భయంకర సన్నివేశంలో బహుచక్కటి పరిష్కారాన్ని రూపొందించావు. భక్తుల సేవే భగవంతుని సేవ. భక్తుల సేవ కన్నా మించిన భాగ్యము లేదు. అనవసరంగా దుఃఖించకు. నీవు చాలా పతివ్రతురాలు. అంతేకాదు, భక్తులకు ఆతిథ్యం ఇచ్చే ఆ అపూర్వ అవకాశాన్ని మనకు ప్రసాదించిన ఆ తులసి సేఠ్ కూడా నా దృష్టిలో పవిత్రుడే. అతడు సరుకులు ఇవ్వకపోతే మనము ఆతిథ్యం ఇవ్వగలవారమేనా? అతడు సాక్షాత్తు భగవంతుడనే భావం నాకు కలుగుతున్నది. లోయి, పోదాం పద. నీవు అతనికి మాటిచ్చావు. ఇచ్చిన మాటను నెరవేర్చడం భక్తులమైన మన కర్తవ్యం. ఇప్పుడు చాలా రాత్రి అయింది, పైగా వర్షం పడుతున్నది. నేను వచ్చి నిన్ను అక్కడ వదులుతాను. మళ్ళీ నీవు బయటకు రాగానే తీసుకొని వస్తాను అని ఆవిడను తీసుకొని వీధి గుమ్మము వైపుకు నడుస్తాడు. గొడుగు పట్టి ఆవిడను తులసి సేఠ్ ఇంటికి తీసుకొని వెడతాడు. సేఠ్ గారి వరండాలో కబీర్ నిలబడ్డాడు. లోయి లోపలికెళ్ళింది. తులసి సేఠ్ దిగ్భ్రాంతి చెందాడు. ఆమె నిజాయితీకి ఆశ్చర్యపోయాడు. నీవు వచ్చావా ఇంత రాత్రిపూట? ఈ వర్షంలో ఎలా రాగలిగావు అన్నాడు తులసి సేఠ్. లోయి తలవంచుకొని తన భర్త తీసుకొని వచ్చాడు అన్నది. ఆ సమాధానం సేఠ్జీని కలవరపెట్టింది.
నీ భర్త తీసుకొని వచ్చాడా? నీవిక్కడికెందుకు వస్తున్నావో అతనికి తెలుసా అని ప్రశ్నించాడు. తెలుసు, జరిగిన విషయమంతా చెప్పాను. సాధుజనులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సహకరించిన మీరు భగవత్ స్వరూపులని చెప్పి నన్ను వెంట పెట్టుకొని వచ్చారు అన్నది లోయి. తులసి సేట్ ఆశ్చర్యపోయాడు. నీ భర్త ఎక్కడున్నాడు అని అడిగాడు. బయట వరండాలో నా కోసం వేచి ఉన్నారు అని సమాధానమిచ్చింది లోయి. తులసి సేట్ బయటకు వచ్చి కబీరును చూశాడు. ప్రశాంత చిత్తముతో నిశ్చింతగా రామధ్యానం చేస్తున్న కబీరును చూశాడు. పశ్చాత్తాపంతో కృంగిపోయాడు. తాను చేసిన అపరాధానికి సిగ్గుపడిపోయాడు సేట్జీ. పరమ భక్తులను కష్టపెట్టినందుకు వ్యధ చెందాడు. లోయి పాదాలపై పడి క్షమాభిక్ష కోరాడు. ఆపుకోలేని దుఃఖముతో కబీరు పాదాలపై పడి, నేను దుర్మార్గుడను, నా పాపానికి నిష్కృతి లేదు, నన్ను క్షమించి రక్షించండి అంటూ దుఃఖించాడు తులసి సేట్. సూర్యకాంతిలో మంచుగడ్డ కరుగులాగున కబీరు దివ్య తేజస్సు ముందు తన కామవాంఛలు కరిగిపోయాయి. తులసి సేట్లో నూతన పరివర్తన కలిగింది. అతని జీవితంలోనే నూతన పరిణామం ఏర్పడింది. ఊహించని తీరానికి జీవితము మలుపు తిరిగింది. బ్రతుకుకు సార్థక్యం ఏమిటో గ్రహించటానికి మనసు పరితపిస్తున్నది. గత జీవన విధానానికి స్వస్తి చెప్పి క్రొత్త జీవితాన్ని చేపట్టేందుకు ఆంతర్యంలో నిర్ణయాలు జరుగుతున్నాయి. కబీరు ప్రేమపూరితంగా తులసి సేట్ను ఆలింగనం చేసుకున్నాడు. పశ్చాత్తాపం గల మనిషి దైవత్వం గల వ్యక్తి అని తెలియజేశాడు. జరిగిన తప్పిదానికి పశ్చాత్తాపం చెందడం మంచిదే గాని అలాంటి తప్పే రెండవసారి జరగకుండా చూసుకోవడం ఉత్తమమని సూచించాడు. నివ్వెరపోయి నిలబడి ఉన్న తులసి సేటును సమీపించి తన అమృత సందేశాన్ని కీర్తన ద్వారా గానం చేశాడు. ధూమ్ ఘట్ కా పట్ ఖోల్ రే తోఫ్ పీవ్ మిలేంగే, ఘట్ ఘటమే ఓయి సాయి రమతా కటుక వచన మత్ బోల్ రే, శూన్య మహలమే దీప విరాజే బాజే అనహత్ డోలరే, ఖహత్ కబీర్ సునోభాయి సాధు అనహద్ బాజత్ డోలరే. తెరను తొలగించు, నీవు రాముని సాన్నిధ్యం పొందగలవు. ప్రతి హృదయంలో భగవానుడున్నాడు. ఎవరిని కష్టపెట్టే మాటలు మాట్లాడకు. అంధకార బంధురమైన హృదయంలో దీపాన్ని వెలిగించి అందు సదా ధ్వనించే ప్రణవనాదమును ఆలకించుము అని తులసి సేట్కు జ్ఞానబోధ చేశాడు కబీర్. నరనారీ పైని ఛురి మత్ కోయిలావో అంక్, రావణ్ కే 10 సీస్ గయే పర నారీకే సంగ్. పరపురుషుని భార్య సానపట్టిన కత్తి వంటిది. ఆవిడ శరీరాన్ని ఆలింగనం చేసుకునేందుకు అర్రులు చాచుకు. పరపురుషుని భార్యను ఆశించడం వలననే రావణుడు తన 10 తలలను పోగొట్టుకొనవలసి వచ్చింది అని పరస్త్రీల పట్ల కబీర్ తన అభిప్రాయంను వ్యక్తమొనర్చినాడు. కబీర్ దాస్కు ఒక కుమారుడు కలిగాడు. అతనికి కమాల్ అని నామకరణం చేశారు. కమాల్ శైశవ దశలోనే పరధ్యానంగా ఉండేవాడు. రామనామం చెవిని పడగానే ఏడుపు మానేవాడు. హరికథలు జరుగుచోట నిశ్శబ్దముగా కూర్చుని ఆలకించేవాడు. సంకీర్తన జరుగు స్థలమునకు వెళ్ళి గంతులు వేసేవాడు. ఆ కుర్రవాణిలో ప్రస్ఫుటంగా తెలియవచ్చే భక్తి శ్రద్ధలు చూసి అందరూ ఆశ్చర్యపడేవారు. కమాల్ 12 సంవత్సరములు బాలుడయ్యాడు. ఒకనాడు తండ్రిని సమీపించి తాను పుణ్యక్షేత్రమైన ద్వారకను సందర్శింపవలనని కుతూహలంగా ఉన్నదని కమాల్ తెలియజేస్తాడు. కుమారునిలో జ్ఞానతృష్ణకు కబీర్ సంతసించి పంపుతాడు. కమాల్ బయలుదేరాడు. మార్గమధ్యంలో రామనామమును గానం చేస్తూ తన్మయత్వంలో నడుస్తున్న ఆ బాలుని చూసి ఇతడు అపర సుఖబ్రహ్మ వలె ఉన్నాడని భావించి అతనికి ఆతిథ్యమిచ్చి సత్కరించేవారు. సంకీర్తన చేయించుకొని ఆలకించేవారు. ఆ పసివాడు చేసే బోధనలను అవధానంతో శ్రవణం చేసేవారు. ఇలా భక్తిని ప్రచారం చేసుకుంటూ కమాల్ ద్వారక చేరాడు. అక్కడ కొన్ని రోజులుండి స్వామిని మనసారా సేవించి తిరిగి కాశీక్షేత్రానికి ప్రయాణమయ్యాడు. మార్గములో చిత్రకూటం అనే గ్రామానికి చేరాడు. ఆ ఊరిలో విష్ణుదాసుడనే భాగవతోత్తముడు కలడు. అతడు సంపన్న కుటుంబీకుడు. కమాల్ ముఖ సరోజమును గాంచగానే అతడు మహాభక్తుడని గ్రహించాడు. తన గృహంలో ఆతిథ్యాన్ని స్వీకరింపవలసిందని ఆహ్వానించాడు. కమాల్ విష్ణుదాస్ గృహంలో సంకీర్తన చేశాడు. కమాల్ అమృతగానమునకు భక్తులంతా సమ్మోహితులయ్యారు. ఎవరో ధన రూపంలో ఏది ఇచ్చినను కమాల్ గ్రహించక నిరాకరించేవాడు. కమాల్ యొక్క వైరాగ్యమును చూసి విష్ణుదాసు విస్మయముందాడు.
కమాల్కు ఏదన్నా పారితోషికంగా సమర్పించాలని విష్ణుదాస్ మనసులో ఉంది. ఒక విలువైన మాణిక్యాన్ని తెచ్చి కమాల్కు ఇవ్వబోయాడు. కమాల్ నిరాకరిస్తూ, విష్ణుదాసా, ఏమిటి నీవు చేయనది? విప్రులకు విత్తము, మహారాజులకు మాణిక్యాలు, పేదవారికి పర్వాన్నము, విరాగులకు వస్త్రము సమర్పించవలయునన్నది నీకు తెలియదా? కనుక నీకు అభీష్టముగా నున్నచో ఒక గుడ్డ ముక్కను నాకు ఇప్పించుము చాలును. నాకు మాణిక్యములు ధనము అవసరము లేదు అని చెప్పాడు. విష్ణుదాసు ఆలోచించాడు. కమాల్ను ఒప్పించడం తన తరం కాదు. నూతన వస్త్రము తెప్పించాడు. అందులో తెలియకుండా లోపల ఈ మాణిక్యము నుంచి కమాల్కు అందించాడు. అది వస్త్రమేనని భావనతో కమాల్ స్వీకరించాడు. భక్తుల యొద్ద సెలవు తీసుకొని స్వస్థలానికి బయలుదేరాడు కమాల్. కమాల్ ఇల్లు చేరాడు. తన యాత్రా విశేషాలన్నీ తండ్రికి చెబుతున్నాడు. కబీరుదాసు ఆనందానికి అవధులు లేవు. కమాల్ తన సంచి నుండి వస్తువులు తీయడంలో విష్ణుదాసు ఇచ్చిన వస్త్రము నుండి మాణిక్యము క్రింద పడినది. కబీరుదాసు ఆ మాణిక్యాన్ని చూశాడు. క్రోపోద్రిక్తుడయ్యాడు. కమాల్, విలువైన రత్నాలను రేగుబండ్లకు ధారపోయినట్లు అమూల్యమైన రామనామాన్ని విక్రయించి ఈ నిర్జీవమైన మాణిక్యాన్ని సంపాదించావా? ఛీ, నీ ముఖము నాకు చూపకు. ఈ మాణిక్యమును తీసుకొని వెళ్ళి ఎవరు నీకిచ్చారో వారికి తిరిగి ఇచ్చి రమ్ము. అట్లు చేయనచో నీవు నా కుమారుడు కావు, నేను నీ తండ్రిని కాను అని శాసించాడు. కమాల్ తాను వద్దని నిరాకరించినను విష్ణుదాసుడు తనకు తెలియకుండా ఈ పని చేసినాడని చెప్పి తండ్రి ఆజ్ఞానుసారము చిత్రకూటం వెళ్ళి విష్ణుదాసునకు సమర్పించి తిరిగి వచ్చాడు. కమాల్ శ్రద్ధాభక్తులను చూసి అందరూ అతనిని భక్త కమాల్ అని పిలిచేవారు. కామిని కాంచనములను జయించిన వాడే నిజమైన వేదాంతి. ఈ రెండింటికి బానిస అయిన వాడు భక్తుడు కాలేడని కబీర్ దాసు అభిప్రాయం. గాంఠీ దామ్న బాంధయి నాహీ నారీ సేనే కహే కబీర్తా సాధుకే హం చరణ్కి ఖే. కాంచనము గిట్టనివాడు, కాంతను ముట్టనివాడు నిజమైన సాధువు. నేను అతని పాదధూళి వంటివాడను అని కబీర్ దాస్ తెలియజేశాడు. కాశీనగరంలో ఒక ధనికుడు ఉండేవాడు. అతనికి దైవ చింతనయే గిట్టదు. ప్రాపంచిక విషయవాసనలలో పడి కాలాన్నంతా వృధా చేసుకునేవాడు. ఒకనాడు గంగానది తీరములో కబీర్ శిష్యులకు బోధ చేయుచుండగా ఆ ధనికుడు వస్తాడు. కబీరును చూస్తాడు. అహంకారముతో అనరాని మాటలు అంటాడు. కాలాన్ని వృధా చేసుకునే పిచ్చి సన్యాసులని వ్యాఖ్య చేస్తాడు. కబీర్ అతనిని సమీపించి, నీవు చేసిన వ్యాఖ్యానము చాలా రసవత్తరముగా ఉన్నది. కానీ ఒక్క విషయంలో మాకు సందేహం ఉన్నది. చేయరాని పనులన్నీ చేసి ధనం కూడబెట్టావు. అక్రమ ధనంతో బ్రతుకంతా గడిపావు. మరి ఇంత ధనాన్ని సంపాదించావు కదా, ఎవరి కొరకైతే పడరాని పాటలు పడి ధనాన్ని ప్రోగు చేశావో, రేపు నీకు ఆపద సమయం వచ్చినప్పుడు వీరిలో ఎవరైనా ఆదుకోగలరా? నీ బాధలను పంచుకునే వారెవరైనా ఉన్నారా అని సూటిగా ప్రశ్నించాడు కబీర్ దాస్. నన్ను ప్రాణ సమానంగా చూసుకునే వారెందరో ఉన్నారు. నా భార్య పిల్లలు అవసరమైతే ప్రాణాన్నైనా ఇవ్వడానికి వెనుకాడరు అన్నాడా షావుకారు. మిత్రమా, నీ మాటలు సత్యదూరంగా ఉన్నాయి. ఈ విషయంలో సత్యమెంతో గ్రహించాలంటే నీవు జ్వరపీడితుడు అయినట్లు నటించు. బాధలు పంచుకునే వారెవరో చూడగలము. నిన్ను ప్రేమించేవారు నీ గృహంలో ఎందరున్నారో తేలిపోతుంది అన్నాడు కబీర్. షావుకారు సమ్మతించి బాధపడుతున్న వాడిలా అభినయిస్తూ ఇంటిలో పడుకున్నాడు. భార్యా పిల్లలు బంధువులంతా చుట్టుముట్టారు. లేని జబ్బు గనుక ఎంత వైద్యం చేయించినా నయం కావటం లేదు. పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఇక బ్రతకడనే నిర్ణయానికి వచ్చారు. ఏమండి, మీ తరువాత నన్నంత బాగా ఎవరు చూసుకుంటారు? పిల్లలు నా మాట వింటారనే నమ్మకం ఏముంది? దయయుంచి ఆస్తి నా పేరిట వ్రాయండి. అప్పుడు పిల్లల దగ్గర నాకు విలువ ఉంటుంది అని భార్య విలిపించింది. నాన్న, ఇంటికి పెద్దవాడిని గనుక ఆస్తినంతా నా పేరిట వ్రాయండి. అన్ని విషయాలు నేను చూసుకుంటాను. పైగా మీ చితాభస్మాన్ని పుణ్యనదులలో కలుపవలసిన వాడను అన్నాడు పెద్ద కుమారుడు. నాన్న, నేను అందరిలో చిన్నవాడను, మీ ముద్దుల కొడుకును. పెద్దవాళ్ళకిస్తే వాళ్ళు నన్ను మోసం చేయవచ్చు. ఆస్తినంతా నా పేరిట వ్రాయండి. ప్రతి ఏటా మీ పేరున బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేస్తాను అన్నాడు చిన్న కుమారుడు. షావుకారు బంధువులంతా కబీర్ దాస్ చుట్టుమూగారు. మహాత్మా, మీరు భగవంతుని రూపము, ఎలాగైనా ఇతనిని బ్రతికించండని ప్రాధేయపడ్డారు. కబీర్ దాసు అలాగేనని ముందుకు వచ్చాడు.
ఒక గిన్నెతో పాలు తీసుకొని రమ్మన్నాడు. పాలు తెచ్చారు. ఎవరైతే అతనిని అమితంగా ప్రేమిస్తున్నారో వారు ఈ పాలు త్రాగితే అతని జబ్బు నయమవుతుంది అని కబీరు తెలియజేశాడు. వెంటనే అందరూ ముందుకొచ్చి మేము త్రాగుతామని చెప్పారు. నేను త్రాగాలంటూ పోటీపడి ముందుకొచ్చారు. పరస్పరము పోరాటానికి కూడా దిగుతున్నారు. ఆగండి, అనవసరంగా ఆవేశపడకండి. నే చెప్పేదంతా జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఈ పాలు త్రాగుతారో వారు మరణిస్తారు, బదులుగా ఈ షావుకారు ఆరోగ్యవంతుడవుతాడు అన్నారు కబీర్ దాస్. నేను చనిపోతే పిల్లల బాధ్యత ఎవరు నిర్వహిస్తారు అని వెనుకడుగు వేసింది భార్య. నాకు భార్య పిల్లలున్నారు, నేను గతిస్తే వారి జీవితాలు ఏమవుతాయి అని దూరంగా వెళ్ళాడు పెద్ద కుమారుడు. నేను మరణిస్తే నా భార్య జీవించలేదు, అనవసరంగా 2 హత్యలు అవుతాయి అని ముఖం త్రిప్పుకున్నాడు రెండవ కుమారుడు. మా నాన్నకు నేనంటే ప్రాణం. నా ప్రాణంతో మా నాన్నను బ్రతికించినా ఆ తర్వాత నేను లేనని బాధతో ఆ ప్రాణం ఎలాగో నిలవదు, కనుక నేను పాలు త్రాగను అన్నాడు చిన్న కుమారుడు. తన కుటుంబీకులే కాదంటూ ఉంటే మాకు మాత్రం ఏం పట్టింది అంటున్నారు బంధువులు, మిత్రులు. అందరూ కబీర్ వైపు తిరిగారు. మహాత్మా, మీరు నిస్వార్థపరులు, త్యాగజీవులు. మీకు దేహధ్యాస లేదు, ప్రాపంచిక సంగత్వం ఉండదు. దయ ఉంచి మీరే ఆ క్షీరమును పానం చేసి వారిని రక్షించకూడదా? తోటి ప్రాణానికి సేవ చేయడమే కదా మీ ధర్మం అన్నారు. కబీర్ దాస్ నవ్వుతూ, అలాగే నేనే పానం చేస్తాను అని పాలు త్రాగి ఆ షావుకారును పడక మీద నుంచి లేపుతాడు. ప్రశ్నార్థకంగా అతనిని చూస్తాడు. ఆ ధనికుడు సిగ్గుతో తల వంచుకుంటాడు. ఎవరి కొరకైతే అమితంగా కష్టించి ధనాన్ని ప్రోగు చేశాడో వారి ప్రేమలు ఎలాంటివో ప్రత్యక్షంగా చూశాడు. మహాత్మా, చీకటి దారిలో పయనించి బ్రతుకును నిరర్ధకంగా మార్చుకున్నాను, పాపాన్ని మూటగట్టుకున్నాను. ఈరోజు మీరు నా కళ్ళు తెరిపించారు. ఇక మిగిలిన నా శేష జీవితాన్ని సన్మార్గంలో నడుపుకుంటాను. మీరు ఉపదేశించి ఆశీర్వదించండి. మీ బోధను శిరసా వహించి ఆచరణలో ఉంచుకొని తరిస్తాను అని పశ్చాత్తాప హృదయంతో ఆ షావుకారు కబీర్ దాసు పాదాలపై పడ్డాడు. కబీర్ అతనిని చేయబట్టి లేపి ఆలింగనము చేసుకొని తన అమర సందేశాన్ని కీర్తన ద్వారా గానం చేశాడు. నిరధన్కే ధన్ రామ్ హమారే, చోరసలేనై ఘటహున జావై కష్టమే ఆనై కామ్, దిన దిన హోత సవాయి దౌలత్ ఖూడత్ నహి ఛదాం, జాగత సోనత ఉఠత్ బైఠత్ జపో నిరంతనామ, అంతకాలమే ఛోడ చలత సబపాస సయేక్ ఛదాం, కహత కబీరాయే దన్కే ఆగే సారసకో ఖ్యానాం. ధనహీనులకు రామనామమే ధనము. రామనామమును సంపద పెరుగుతుందే గాని తరగదు. మెలకువనందు నిద్రయందు కూడా నిరంతరము నామజపము చేయుము. మృత్యువు సమీపించు సమయములో అందరూ నిన్ను విడిచిపెట్టువారే గాని నీ వెంట నడిచేవారొక్కరూ కనిపించరు. రామనామము ఎదుట పరుసవేది కూడా నిరుపయోగమే అని కబీర్ దాసు ఆ షావుకారుకు బోధ చేశాడు. తాను జీవించడమే కాకుండా తోటివారిని కూడా కబీర్ దాస్ సన్మార్గంలో నడిపించేవాడు. భగవన్నామమునందు అతని విశ్వాసము మేరు పర్వతము వంటిది. సంపూర్ణ శరణాగత మార్గంలో జీవితము గడిపేవాడు. భగవన్నామ ప్రభావం ఎరిగిన భక్తులంటే కబీర్ దాసుకు ప్రాణం. అవసరమైతే వారి కొరకు ప్రాణాన్ని సైతం త్యజించగల త్యాగజీవి. ఒకనాడు జ్ఞానదేవ, నామదేవులు భక్తులతో కూడా తీర్థయాత్రలు చేయుచు కాశీనగరానికి వచ్చి కబీర్ దాసు గృహానికి అతిథులుగా వస్తారు. కబీరు సంతోషంతో పొంగిపోతాడు. వారికి వసతి సదుపాయాలన్నీ చూస్తాడు. భక్తులు విశ్రమిస్తారు. కబీర్ దాస్ భార్య లోయి భర్తను సమీపించి మరునాడు భక్తులకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇంటిలో సరుకులు ఏమీ లేవని చెప్పుతుంది. కబీరు ఆలోచిస్తాడు. మార్గం గోచరించలేదు. అప్పుడు అర్ధరాత్రి అయింది. ఏ కొట్టు నుంచైనా సరుకులు దొంగలిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. దొంగతనం పాపమని తెలుసు. తాను దొంగతనం అనే చిన్న తప్పును చేసి పవిత్రాత్ములకు ఆతిథ్యం ఇవ్వడం అనే బృహత్ కార్యాన్ని నిర్వహించవచ్చుననుకున్నాడు. తన కుమారుడైన కమాల్ను వెంటబెట్టుకొని కన్నము వేయుటకు అవసరమైన గుణపము, కత్తి తీసుకొని బయలుదేరాడు. మహాభక్తుడైన కబీరు దాసు దొంగతనమునకు వెళ్ళుటయా? దీనదయాళుడైన రాముడు ఈ సంఘటన ద్వారా కబీర్ దాసు కీర్తిని లోకానికి తెలియజేయాలని భావించాడేమో.
తండ్రి కుమారులు ఒక కొట్టు వద్దకు చేరారు. చుట్టుప్రక్కల అందరూ నిద్రిస్తున్నారు. ఇంటికి కన్నం వేశారు. కమాల్ను పిలిచి, నాయనా, నీవు లోపలికి వెళ్ళి సంత్ పురుషులకు ఆతిథ్యమిచ్చుటకు కావలసిన పదార్థములను మాత్రమే తీసుకొని రమ్ము అని కబీరు చెప్పాడు. కమాల్ కన్నము గుండా లోనికి వెళ్ళాడు. అవసరమైన ఆహార పదార్థాలన్నీ మూటలు కట్టాడు. కన్నము ద్వారా తండ్రికి అందించాడు. ఇక తాను కన్నము ద్వారా బయటకు నిష్క్రమించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈలోగా అతనికి ఒక సంకల్పం కలిగింది. ఇక్కడ ధనము, బంగారు ఆభరణములు ఉన్నాయి. తాము వెళ్ళిన తరువాత తస్కరుడెవడైనా ఈ కన్నము ద్వారా లోనికి ప్రవేశించి వాటిని అపహరిస్తాడేమోననే సందేహము కలిగింది. కాస్త దూరంలో నిద్రిస్తున్న కొట్టు యజమాని దగ్గరకు వెళ్ళాడు కమాల్. అతనిని తట్టి నిద్ర లేపాడు. ఏమండి, మేము దొంగలము కాము. అవసర నిమిత్తము ఒక సత్కార్యము చేయునుద్దేశ్యముతో కొన్ని పదార్థములు తీసుకొని వెళ్తున్నాము. మేము వేసిన కన్నము అలాగే ఉన్నది. మీరు జాగరూకులై ఉండండి అని చెప్పి త్వరగా కన్నములో దూరి బయటకు రావడానికి ప్రాకుతున్నాడు. వ్యాపారి పరిగెత్తుతూ వచ్చి నడుము వరకు కన్నములో దూరిన కమాల్ను సమీపించి అతని కాళ్ళు గట్టిగా పట్టేశాడు. దొంగ దొంగ అని కేకలేస్తున్నాడు. పరిస్థితి తారుమారైంది. కమాల్ ఆలోచించి తండ్రితో చెబుతాడు, నాన్న, ఇక లాభం లేదు. అతను నా కాళ్లను గట్టిగా వాటేసుకొని ఉన్నాడు. ఇక కొద్దిసేపట్లో జనం పోగవుతారు. మన చోరత్వం తెలిసిపోతుంది. అదియునుగాక మనం దొంగతనం చేశామని తెలిస్తే పుణ్యాత్ములైన జ్ఞానదేవ నామదేవాదులు ఒక్క క్షణమైనను మన గృహములో నిలువరు, ఆతిథ్యం స్వీకరించరు. నేను నా జీవితాన్ని త్యాగం చేయవలసిన పవిత్ర సమయం ఆసన్నమైనది. నీవు నా తలను కోసి ఆ సరుకులను, నా శిరమును తీసుకొని వెళ్ళుము అని కమాల్ చెప్పగానే కుమారుని ఔదర్యానికి, త్యాగశీలతకు సంతసించి కబీర్ తన దగ్గరున్న కత్తితో కమాల్ శిరమును కోసి సరుకులు, శిరమును తీసుకొని వెళ్తాడు. ఆహా, ఎంతటి మహత్తర అవగాహన! సాధుసత్తములకు ఆతిథ్యమిచ్చుటకై తన ఏకైక పుత్రుని త్యాగం చేసిన ఉదాసీనత ఎలాంటిది! కబీర్ దాస్ తన రచనలో ప్రేమనే అనుక్షణము ప్రతిపాదిస్తాడు. ఈనాడు తన కుటుంబీకులందరూ ప్రేమకే జీవితాల్ని ఆహుతి చేయడానికి సిద్ధపడ్డారు, ఆహుతి చేశారు. ప్రేమ బిక్ నూత్ మై సునా మాధే సాటే హాట్ బూఝుత్ విలంబన కీజియే తచ్చిన దీజై కాట్. తలకు బదులుగా ప్రేమను సంతలో విక్రయించుచున్నట్లు నీవు విన్నచో ఆలస్యం చేయవద్దు. శిరమును పోగొట్టుకొని ప్రేమను సంపాదించు అని వ్రాసాడు కబీర్ దాస్. ఎంతటి ఉదాత్తమైన భావన! ప్రవచించడం కాదు, తమ జీవితంలో ఈనాడు ఆ పరమ సత్యాన్ని ఆచరించి చూపారు. కుమారుని శిరస్సును దాచి ఉంచింది లోయి. ఉదయాన్నే షడ్రసోపేతముగా భోజనము తయారు చేసింది. జ్ఞానదేవుల వారు సందేశాన్ని అందించి సంతృప్తిపరచారు. నామదేవుల వారు సంకీర్తన నాలపించి పరవశింపచేశారు. అందరూ ఆతిథ్యాన్ని స్వీకరించారు. సాయంత్రము వెళ్ళడానికి బయలుదేరారు. సంకీర్తన చేసుకుంటూ నడుస్తున్నారు. కబీర్ దాస్ గడిచిన రాత్రి కమాల్ శిరమును తీసుకొని రాగా మొండము అక్కడే ఉండిపోయింది. వ్యాపారి గ్రామస్తులనంతా ఒక్కచోట చేర్చి జరిగిన విషయమంతా వివరించాడు. ఆ మొండము ఎవరిదో గ్రామస్తులు కూడా గుర్తించలేకపోయారు. వీధిలో ఒక స్తంభమును పాతి ఆ మొండమును దానికి కట్టారు. తల్లిదండ్రులు తప్పక వస్తారని అభిప్రాయపడ్డారు. జ్ఞానదేవ నామదేవులు భక్త సమూహముతో కూడి సంకీర్తన చేయుచు మొండము వేలాడదీసి ఉన్న దారిలోనే వెళ్ళవలసి వచ్చింది. వారు సమీపమునకు రాగానే కమాల్ మృతదేహము 2 చేతులు జోడించి మహాత్ములకు నమస్కరించింది. వారు గానం చేయుచున్న సంకీర్తనకు అనుకూలంగా చేతులతో తాళము వేయుచున్నది. జ్ఞానదేవులు ఈ దృశ్యాన్ని చూసి స్తంభించిపోయారు. నామదేవుల వారు నిశ్చేష్టులై నిలబడ్డారు. భక్తులంతా దిగ్భ్రాంతి చెందారు. జ్ఞానదేవుల వారు కబీర్ దాసును పిలిచి, ఏమిటి అద్భుతము! మృతకలేబరము నమస్కరించుచున్నది, సంకీర్తనకు అనుకూలంగా కరతాళము వేయుచున్నది. కబీర్, ఈ రహస్యమేమిటో నీకు తెలిసి ఉండాలి, భక్తులకు నివేదించండి అని చెబుతారు. మిశ్రమ భావాలతో కబీర్ దాస్ హృదయం కలత చెంది ఉన్నది. మేఘము నీటిని వర్షింపచేయనట్లు తన నేత్ర మేఘాలు కన్నీటి వర్షాన్ని కురిపించడానికి సిద్ధంగా ఉన్నాయి. కబీర్ దాస్ జ్ఞానదేవుల వారికి చేతులెత్తి నమస్కరిస్తూ, మహాత్మా, ఇతడెవరో విష్ణు భక్తుడై ఉండాలి. మీ దర్శనానికి, మీరు గానం చేయు సంకీర్తన ఆలకించటానికి ఇంకా ప్రాణాన్ని నిలబెట్టుకొని ఉన్నాడు అనగానే కంఠము గద్గదమై మూగబోయింది.
జ్ఞానదేవుల వారు తన జ్ఞాన దృష్టి ద్వారా జరిగిన విషయమంతా గ్రహించారు. భక్త కమాల్ ప్రహ్లాదుని వంటి భాగవతోత్తముడని కొనియాడారు. కబీర్ దాస్ ధర్మపత్ని లోయిని పిలిచి కమాల్ శిరమును తీసుకొని రమ్మని చెప్పారు. జ్ఞానదేవుల వారు ఆ మొండెమును క్రిందికి దింపారు. నామదేవుల వారు పాండురంగ భగవానుని దివ్యనామమును గానం చేయుచుండగా జ్ఞానదేవుల వారు కమాల్ శిరమును మొండెముపై ఉంచారు. కమాల్ సజీవుడయ్యాడు. భక్త కమాల్ వెంటనే పరిగెత్తుతూ వచ్చి జ్ఞానదేవుల వారికి నామదేవుల వారికి భక్త మండలికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించాడు. జై జై పాండురంగ విఠల, అందుచేతనేనేమో తస్మిన్ తజ్జనే భేదాభావాత్, భక్తులకు భగవంతునికి తేడా లేదని నారద మహర్షి ప్రవచించారు. దైవ ప్రభావాన్ని ప్రపంచానికి చాటి భక్తుల హృదయ మందిరాలలో నామదీపాన్ని వెలిగించారు కబీర్ దాస్. వృద్ధాప్యం సమీపించింది. ఒకనాడు భక్తులందరూ గుమిగూడి ఉండగా రామనామాన్ని గానం చేస్తూ కబీర్ రామ చైతన్యంలో ఐక్యమయ్యారు. కబీర్ దాసు మృత కళేబరానికి అంత్యక్రియలు నిర్వహించాలి. కబీర్ ముస్లిం కనుక అతని దేహాన్ని పూడ్చిపెట్టాలంటారు మహమ్మదీయులు. భక్త కబీర్ హిందువు గనుక అతని శరీరాన్ని దహనం చేయాలంటారు హిందువులు. వాగ్వివాదాలు పెరిగాయి. తన జీవితమంతా ఏ సమస్య తలెత్తిందో మృత్యుముఖంలో ప్రవేశించినప్పుడు కూడా అదే సమస్య రూపుదాల్చింది. ఇంతలో అక్కడికి ఒక సాధువు వచ్చారు. జరిగిన విషయమంతా ఆలకించారు. సరే, దీనికి పరిష్కారం ఒక్కటే. ఈ శరీరాన్ని 2 భాగాలుగా విభజించి మీరిరువరూ తీసుకొని మీ ఇష్టం వచ్చిన విధంగా శవ సంస్కారం జరపండి అని పలుకుతూ ఆ సాధువు కబీర్ మృతదేహమును సమీపించి ఆ మృత కళేబరముపై కప్పియున్న వస్త్రాన్ని తొలగించారు. ఆశ్చర్యము! కబీర్ మృతదేహము అచ్చట అదృశ్యమైంది. బదులుగా తాజా పుష్పాలు కబీర్ దేహ రూపంలో నిండి ఉన్నాయి. పుష్పాలన్నీ ప్రోగు చేసి ఇరువురికి సమంగా పంచారు. హిందువులు ఆ పుష్పాలను తీసుకొని వెళ్ళి దహనం చేశారు. మహమ్మదీయులు తీసుకొని వెళ్ళి పూడ్చిపెట్టారు. కబీర్ దాస్ పువ్వుగా జన్మించాడు. వేదాంత పుష్పమై విజ్ఞాన సౌరభాన్ని విరజిమ్మాడు. చివరకు మృతదేహం కూడా అదృశ్యం చేసి పూలే మిగిల్చి వెళ్ళాడు. పుష్ప సౌందర్యంతో, పుష్ప సందేశంతో పుష్పజీవనాన్ని కలిగి తరించండని అమృత సందేశాన్ని అందించాడు. సంత్ కబీర్ దాస్ మహారాజ్కి జై. కబీర్ దాస్ ప్రబోధము ఒక నూతన పంథాలో నడిచింది. బాహ్య ప్రదర్శనలను తాను నిరసించాడు. ఆంతరంగిక స్వేచ్ఛను, సౌందర్యాన్ని ప్రతిపాదించాడు. సనాతన ధర్మము బోధించే కర్మ సిద్ధాంతమును, పునర్జన్మను, మోక్షభావనను, సన్యాస స్వీకారమును కబీర్ అంగీకరించారు. కర్మకాండను, విగ్రహారాధనను, వర్ణ వ్యవస్థను కబీర్ దాస్ నిరసించాడు. తాను శాస్త్ర ప్రమాణాన్ని అంగీకరించలేదు. అనుభవ ప్రబోధాన్నే అందించారు. కబీర్ దాస్ ఒక కీర్తనలో ఇలా గానం చేస్తారు: పుణ్యనదులలో స్నానమాచరించుట వలన ప్రయోజనము లేదు. నేను అందులో మునిగాను, అవి నీళ్ళేనని తెలుసుకున్నాను. ఆలయాలలో విగ్రహాలన్నీ నిర్జీవమైనవి, అవి మాట్లాడలేవు. నేను ప్రతి ఆలయములో విగ్రహం ముందు నిలబడి ప్రార్థించాను. విగ్రహము కేవలం స్థాణువేనని భావించాను. శాస్త్రకన్యను తెర తొలగించి చూశాను. పురాణమంతా పలుకులేనని, ఖురానంతా పదకులకేనని గ్రహించాను. తన అనుభవ భూమికలో నుండి కబీర్ ప్రవచిస్తున్నాడు. నమ్మండి, తరించండి అని గానం చేశాడు కబీర్ దాస్. కబీర్ దాస్ పైన గానం చేసిన కీర్తన విని విగ్రహారాధన తప్పని, పుణ్యతీర్థస్థానము అనుచితమని, శాస్త్రావగాహన అనర్థమని భావన చేసినచో ఆయన పట్ల అతని సమకాలికులు ఎంత అన్యాయంగా ప్రవర్తించారో అంతకన్నా ఎక్కువగానే మనం అపార్థం చేసుకున్నామని, అన్యాయంగా ప్రవర్తించామని భావించారు. కబీర్ దాస్ పైన గానం చేసిన కీర్తన విని విగ్రహారాధన తప్పని, పుణ్యతీర్థ స్నానము అనుచితమని, శాస్త్రావగాహన అనర్థమని భావన చేసినచో ఆయన పట్ల అతని సమకాలికులు ఎంత అన్యాయంగా ప్రవర్తించారో అంతకన్నా ఎక్కువగానే మనం అపార్థం చేసుకున్నామని, అన్యాయంగా ప్రవర్తించామనే భావించాలి. ఆనాటి సాంఘిక ఆచారాన్ని కబీర్ క్షుణ్ణంగా పరిశీలించాడు. సద్గురువులమని అహంకార ఫలకాన్ని ధరించి శిష్యుల అజ్ఞానముపై స్వారీ చేసి దేవుళ్లకు మధ్య తేడా చూపించి కొన్ని ఆలయాలలోనే ప్రవేశించాలని, కొన్ని ఆలయాలలో ప్రవేశించడం కూడా పాపమని
ఆ దేవుని నామమును నామధేయముగా ధరించడము కూడా నరకమేనని ప్రబోధించి అయోమయ అప్రయోజక అనర్ధ పాండిత్య గురువుల అజ్ఞాన ప్రబోధాలను ఆలకించి కబీర్ కలత చెందాడు. ప్రజావాహిని అక్రమార్గాలలో నడిపే అవివేకుల ప్రలపాన్ని తుదుముట్టించాలని సంకల్పించాడు. గ్రంథులను ఇనుప కుడ్యాల వలె ఏర్పరచుకొని గ్రంథాలను వల్లించడములో, అందలి సిద్ధాంతములను ఏకరువు పెట్టడములో కాలాన్నంతా వృధా చేసుకొనుచున్న మానవాళిని తన విజ్ఞాన ప్రబోధ దండముతో భుజము తట్టి లేపారు. పోధి పఢ్ పఢ్ జగము ఆ పండిత హూ ఆ నా కోయ్, ఢాయి అక్షర్ ప్రేమ్ కా పఢే సో పండిత హోయి. గ్రంథ పరిశోధనలో కాలాన్నంతా వృధా చేసుకొని ఎందరో నశించిపోయారు. ఎవరైతే 2.5 అక్షరాన్ని శ్రీరామ్ జపించారో వారే తరించారు అని ప్రబోధించారు. భగవన్నామాన్ని ఆశ్రయించి తరించవచ్చని కబీర్ ప్రగాఢ విశ్వాసము. నామము భక్తుని భగవంతునిగా మార్చుతుందని కబీర్ అభిప్రాయం, అనుభవము. మనము అన్వేషించే ఆనందము వస్తు ప్రపంచములో మృగ్యమని, ఆంతర్యములోనే లభ్యమని ప్రబోధించారు. కస్తూరి కుండల బసే మృగా ఢూంఢే వనమహి, ఐసే ఘటమే పీవహై దునియా జానే నాహి. కస్తూరి తన నాభియందున్నదనే జ్ఞానము లేక కస్తూరి మృగము అరణ్యమంతా అన్వేషించుచున్నట్లు భగవంతుడు హృదయమునందున్నాడనే విజ్ఞానము నశించి మానవులు బాహ్యంలో భగవంతుని అన్వేషిస్తున్నారని కబీర్ ప్రచారం చేశారు. కబీర్ దాస్ సూచించిన బాట, ప్రవచించిన మాట సత్యమునకు సమీపము, సాక్షాత్కారమునకు సన్నిహితము. బహిర్ముఖమయ్యే మనసును బాహ్య వస్తువులు యందు లగ్నం చేసి సాధన కొనసాగించినచో ఆంతరంగిక అనుభవము లభించడం అతి కష్టమని అభిప్రాయపడ్డారు. నామోచ్చారణతో హృదయ కుహరంలో అణిగే ప్రక్రియనే తాను బోధించాడు. ప్రియతం కో పతియా లిఖు జో కహో హోయా బీదేశ్, తనమే మనమే నయనమే తాకు కహా సందేశ్. ప్రియుడు పరదేశంలో నున్నచో అతనికి నేను ఉత్తరము వ్రాయక తప్పదు. అతడు నా శరీరములో మనసులో నయనాలలోనే వసించినప్పుడు అతనికి సందేశం పంపించిన అవసరమేమున్నది అని అంతర్యామి అయిన భగవానునిలో లయించే ఉత్తమ ప్రక్రియను తెలియచేశారు భక్త కబీర్ దాస్. అంతర్యంలో భగవంతుని దర్శించడములో ఆలస్యం జరగకూడదని కబీర్ అభిప్రాయం. మార్గము గమ్యము ఒకటై సమరసం కావాలనేదే అతని అభిమతం. అందుచేతనే నామము ద్వారా హృదయములో వెంటనే లయించమని తెలియజేశారు. నీవు జపమాల త్రిప్పునప్పుడు జరుగుచున్నదేమిటో తెలుసా? కాలచక్రము జపమాలతో పాటు తిరుగుచున్నది. కాలం గతించిపోతున్నదే గాని హృదయ సౌందర్యమును నీవు దర్శించలేకపోతున్నావు. జపమాలను పారివేసి హృదయ జపమాలను త్రిప్పుటకు సిద్ధం కా, నిన్ను నీవు తెలుసుకోగలవు అని ప్రవచించారు. కబీర్ యొక్క జ్ఞానతృష్ణను, హృదయావేదనను మనం పై సందేశమును అనుసరించి గ్రహించవచ్చు. హూ ఈస్ ద మెడిటేటర్? ఆస్క్ ద క్వశ్చన్ ఫస్ట్. దెర్ ఈస్ నో నీడ్ టు మెడిటేట్. ధ్యానించేవాడెవ్వరు? ఆ విషయాన్ని మొదట ప్రశ్నించి చూడు, తరువాత ధ్యానించవలసిన అవసరం ఉండదు అనిన రమణ భగవానుని అడుగుజాడలు కబీర్ ప్రవచనాలలో కనిపిస్తుంటాయి. మహాత్ములు నడిచిన బాటే బాట, వారు ప్రవచించిన మాటే మాట. అదే తరించే మార్గం, సందర్శించే యోగం. భక్త మండలికి జై. ఇంతటితో భక్త కబీర్ దాస్ కథనం సంపూర్ణం.